మొన్న ఒక రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి కలిసింది నాకు, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంది అనమాట. ఆ అమ్మాయి అడిగింది, సార్ సివిల్ సర్వీసెస్కి నాకు మీరు ఒక మంచి ఐడియా ఇవ్వండి సార్, ఏం చేయాలంటే. నువ్వు సమోసాలు తింటావా అమ్మా అన్నాను. తింటాను సార్ అండి. సమోసాలు ప్యాక్ చేసి ఇస్తాడు కదా పేపర్లో అన్నాను. అవును సార్ అండి. ఆ ప్యాక్ చేసిన పేపర్ను కూడా వదలకూడదు నువ్వు, అందులో కూడా ఏదైనా విషయం నీకు తెలుస్తుంది. ఆ సమోసా ప్యాక్లో ఉన్న న్యూస్ పేపర్లో కూడా ఒక అద్భుతమైన విషయం నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ లీవ్ ఎనీథింగ్. జ్ఞానాన్ని విస్తృతంగా పెంచుకో, అదేవిధంగా లోతైన పరిజ్ఞానాన్ని కూడా తీసుకో. యూ విల్ బి వండర్ఫుల్. తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా చాలా ముఖ్యం మీకు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కానీ మీలో ఉన్న సమస్య ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది మీకు. ఫోన్ తీసుకొని నొక్కగానే ఒక విషయం కొట్టగానే 10 లక్ష వెబ్సైట్లు వస్తాయి బయటికి. ఏం చేయాలి అన్నదో మనకు తెలియదు అనమాట. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎలా లిమిట్ చేయాలనేది కూడా. మా కాలంలో ఈ ఫోన్లు అవే ఉండేవి కావు. ఏదైనా చదవాలంటే లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం, గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మీకు ఆ అవసరాలు తీరిపోయాయి. ప్రతిదీ నెట్, గూగుల్ ఈజ్ గైడింగ్ యూ పీపుల్. అందువల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో మనం ఉంటున్నాం. దాన్ని గనుక మనం నిరోధించుకొని ఎంత మాత్రం జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని తీసుకొని గనుక మీరు వెళ్ళగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా అన్నం తింటున్నట్టు, గాలిని పీల్చుకుంటున్నట్టు మీరు అన్ని విషయాలు నేర్చుకోవాలి. నాకు ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది నాకు అవసరం లేదు అనుకుంటే అదే మిమ్మల్ని రేపు ప్రశ్నిస్తాడు. రేపు ఇంటర్వ్యూలో భరతనాట్యానికి కూచిపూడికి ఏం డిఫరెన్స్? ఎందుకంటే మీరు రాజమహేంద్రవరం నుంచి వచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ వాడు అడుగుతాడు. ఇంటర్వ్యూలో అడిగేవాడికి తెలుసు ఈ ఊరి ప్రసిద్ధి. కానీ మనమేమనుకుంటామంటే మనకు అన్నీ తెలుసు, నాకు డ్యాన్స్లో ఇంట్రెస్ట్ లేదండి, మ్యూజిక్లో ఇంట్రెస్ట్ లేదండి, నేను వెళ్ళండి అంటే అదే మనకు ఇంటర్వ్యూలో అదే ప్రశ్న వస్తుంది అనమాట మనకి. అందువల్ల దేన్ని డోంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్ అంటారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని గనక మనకు నేర్చుకుంటే, ఒక కల్చరల్ ప్రోగ్రామ్ నుంచి కానీ, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ నుంచి, ఒక ప్రవచనంలో కానీ దేన్ని మిస్ అవ్వకండి మీరు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సినిమాలు, టీవీలకు వీటిలకే అంకితం అయిపోతున్నాం మనం.